హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. సో ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి క్లియర్ డెస్క్ కంపెనీ నుంచి యొక్క వెహికల్స్ అనేది రావడం జరిగింది. 2 రోజుల్లో జాబ్లో ఉంటారు అనమాట. ఇప్పుడే అప్లై చేసుకోండి. నెలకి జీతం 33,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చక్కగా ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కానీ కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, ఏ నోటిఫికేషన్ అయినా. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ చూడండి గైస్, మనకైతే క్లియర్ డెస్క్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది. వర్చువల్ అసిస్టెంట్, అలాగే కోర్ ఆల్టర్నేటర్, రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకి ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఫుల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే మనకి ఇదైతే పోస్ట్ చేయబడింది అయితే 5వ నెల 1వ తారీఖు అనేసి ఇవ్వడం జరిగింది. సో రిమోట్ జాబ్. సో ఇదైతే మనకి ఇప్పుడే అప్లై చేసుకోవచ్చు. నాకు ఆసక్తి ఉందనేసి ఒక స్నేహితుడు కూడా మీరు పంపించవచ్చు అనమాట, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే ఉద్యోగ వివరణ చూసుకుంటే ఇదైతే రిమోట్ స్థానం అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కంపెనీ అవలోకనం వచ్చేసరికి క్లియర్ డెస్క్ కొలంబియా, భారతదేశం మరియు ఫిలిప్పీన్స్ వంటి ప్రదేశాల నుండి అద్భుతమైన ప్రతిభను అవుట్సోర్సింగ్ చేయడంలో పూర్వ వ్యాపారాల్లో మా సొంత అనుభవం సంవత్సరాలు మరియు సంవత్సరాల ఆధారంగా స్థాపించబడింది. మేము ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ మరియు తాజా సాంకేతిక ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వ్యక్తుల బృందాన్ని రూపొందించడానికి మాకు అనుమతిస్తాయి. క్లియర్ డెస్క్ వద్ద మా క్లయింట్లతో కలిసి పనిచేసినప్పుడు మా విదేశీ ప్రతిభను సోర్సింగ్, రిక్రూటింగ్ మరియు నిర్వహణను మేము నిర్వహిస్తాము. మా లక్ష్యం అంచనాలను మించిన అసాధారణమైన సేవను అందించడము మరియు ప్రతి క్లయింట్ను వారి ప్రత్యేక అవసరాలకు తగినట్టుగా సరైన ప్రతిభతో సరిపోల్చగల మా సామర్థ్యాన్ని మేము గర్విస్తున్నాము. క్లియర్ డెస్క్లో అనేసి ఇవ్వడం జరిగిందనమాట. మా మిషన్ వచ్చేసరికి ప్రజలు విజయవంతం కావడానికి మేము మక్కువ చూపుతున్నాము. మా లక్ష్యం అత్యుత్తమ పనితీరు కనబరిచే టీములను అత్యంత తక్కువ ఖర్చుతో నిర్మించడంలో క్లయింట్లకు సహాయం చేయడము నేటి పోటీ వ్యాపార స్కేప్లో వారి అభివృద్ధి చెందడానికి వీలు కల్పిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. అదనంగా మా రిమోట్ ప్రతిభకు వారి కుటుంబాలకు మద్దతునిస్తూ అత్యుత్తమ జట్లు వారి కెరీర్లను అభివృద్ధి చేయడంలో సహాయపడడానికి మేము కట్టుబడి ఉన్నామనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే కానీ మేము అక్కడ ఆగము. అత్యుత్తమ ప్రతిభతో మమ్మల్ని మనం చుట్టుముట్టడం ద్వారా ఎదగడానికి మరియు నేర్చుకోవడానికి మనం నిరంతరం ఒత్తిడి చేస్తున్నాము. నిరంతరం అభివృద్ధి యొక్క ఈ సంస్కృతి మా క్లయింట్లకు మరియు బృందం సభ్యులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి మాకు సహాయపడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. క్లియర్ డెస్క్లో ప్రతి ఒక్కరూ విజయం సాధించినప్పుడు మనమందరం విజయం సాధించామని మేము నమ్ముతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా వీళ్ళ యొక్క మిషన్ అనమాట. సో కంపెనీ అవలోకనం కూడా తెలుసుకున్నాం. ఉద్యోగ వివరణ వచ్చేసరికి ఇక్కడ చూడండి, క్లయింట్ మరియు సంరక్షణ కోసం షెడ్యూల్లో అన్ని అంశాలను నిర్వహించడానికి మేము అనుభవజ్ఞులైన వర్క్ ఫోర్స్ ప్లానర్లు, కేర్ కోఆర్డినేటర్ల కోసం చూస్తున్నాము. ఇక్కడ చూడండి క్లియర్గా చెప్పడం జరిగింది. సో అనుభవజ్ఞులైన అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వర్క్ ఫోర్స్ ప్లానర్లను, అలాగే కోర్ ఆల్టర్నేటర్ల కోసం వీళ్ళైతే చూస్తున్నారు. మీ యొక్క బాధ్యతలు వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. పేషెంట్ కాళ్ళు, అలాగే ఫీల్డ్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధంగా ఉండాలి. అలాగే కొత్త వైద్య అపాయింట్మెంట్లను చేయడంలో, రోగులకి సహాయం చేయడంలో మీరు తోడ్పడతారనమాట. అవసరమైనప్పుడు అపాయింట్మెంట్లను మార్చే విధంగా ఉండాలి.
అవసరమైనప్పుడు అపాయింట్మెంట్లు మార్చే విధంగా ఉండాలి, రద్దు చేసే విధంగా కూడా మీరే చూసుకోవాలన్నమాట. ఫోన్ జాబితాను అప్డేట్ చేసే విధంగా ఉండాలి, మరియు సిస్టంలో ప్రస్తుత సిబ్బంది సమాచారాన్ని అప్డేట్ చేసే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ అన్ని టాస్కులను కూడా సమర్థవంతంగా నిర్వహించే విధంగా ఉండాలి, ట్రాక్ చేయగలిగే విధంగా ఉండాలి, కమ్యూనికేట్ చేయగలిగే విధంగా ఉండాలి. కమ్యూనికేట్ చేయండి, తగిన సిబ్బందికి షెడ్యూల్లో మార్పులను అవసరాలను బట్టి మార్చే విధంగా కూడా చూసుకోవాలి. మీకు ఉండవలసిన అవసరాలు అన్నమాట. కళాశాల విద్యావంతులు అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్బిఐ క్లియరెన్స్ లేదా పోలీస్ క్లియరెన్స్ అందించాలన్నమాట మీరు. అలాగే హబ్ స్టాఫ్ను ఉపయోగించడం ద్వారా సౌకర్యంగా ఉండే విధంగా ఉండాలి. టైం ట్రాకింగ్ అప్లికేషన్ షిఫ్ట్ నిర్వహణ అనుభవం ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో అనుభవం, సమన్వయం, క్యాలెండర్లు షెడ్యూల్ చేయడం మరియు రీషెడ్యూల్ చేయడం అనేది మీరే చూసుకోవాలన్నమాట. క్యాలెండర్లు ఏవైతే ఉన్నాయో అనుభవం, సమన్వయం, క్యాలెండర్లు అలాగే షెడ్యూల్ చేయడము మరియు రీషెడ్యూల్ చేయడము అనేది మీరే చూసుకోవాలి. కాళ్ళకు సమాధానం ఇవ్వడం సౌకర్యంగా ఉండాలి. సో రిక్రూట్మెంట్ అనుభవం అనేది ఒక ప్లస్ అవుతుంది అనమాట. సో కానీ అవసరం లేదు. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఒక ప్లస్, అది కానీ అవసరం లేదనమాట. హెల్త్ కేర్ నేపథ్యం ఒక ప్లస్ అనేది ఇవ్వడం జరిగింది, కానీ అవసరం లేదు. సో హెల్త్ కేర్ సాఫ్ట్వేర్ పరిజ్ఞానం ప్లస్, కానీ అది కూడా అవసరం లేదనమాట. వెలస్కి వంటివి కూడా మీకు చాలా అవసరం. ఏదైనా షెడ్యూలింగ్ సిస్టము అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీసు అలాగే గూగుల్ వర్క్ స్పేస్ ఉపయోగించే అనుభవం అనేది మీకు చాలా అవసరం అనమాట. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట. సో ప్రొఫెషనల్ స్థాయి అలాగే ఇంగ్లీష్ ప్రొఫెషనల్ స్థాయి అనమాట. ఇంగ్లీష్లో రాయడం కానీ చదవడం కానీ అలాగే మాట్లాడడం కానీ, ఇక్కడ వాయిస్ అనేసి ఇవ్వడం జరిగింది కదా, సో మాట్లాడడం కానీ వచ్చి ఉంటే దీనికి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంటర్నెట్ యాక్సెస్తో కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ అనేది చాలా అవసరం అనమాట. కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ అంటే పర్సనల్ పీసీ లేదా డెస్క్టాప్ అనమాట. సో ల్యాప్టాప్, ఓకేనా, ల్యాప్టాప్ ఈ రెండు అవసరం. సో మీకు కనీసం 25 MBPS వేగం స్పీడ్ అనేది చాలా అవసరం. పరిహారం ప్రయోజనాలు అనేది ఇవ్వడం జరిగింది. సో మీకైతే అవి ఇక్కడైతే క్లియర్గా లేవు కాబట్టి మీకు నెక్స్ట్ పేజీలో నాకు ఆసక్తి ఉంది అనేసి ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. సో ఇదైతే మనకి నెలకు 50,000 వరకు కూడా అనుభవం ఆధారంగా మనకి జీతం అనేది వస్తుంది. 100% పూర్తి రిమోట్ అనమాట. ఇంటి నుంచే శాశ్వతంగా పని. హెచ్ఎంఓ బోనస్లు మరియు ప్రోత్సాహకాలు ఉంటాయి. చెల్లింపు శిక్షణ కూడా ఉంటుంది. ట్రైనింగ్లో కూడా మీకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ట్రైనింగ్లో. సో అది కూడా చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు ఆసక్తి ఉంది దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది జాబ్ అప్లికేషన్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. సో మీరైతే ఆటోఫిల్ అప్లికేషన్ అనేది చేయొచ్చు. మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ యాడ్ చేసి డాక్యుమెంట్ రూపంలో కానీ డాక్ఎక్స్ రూపంలో కానీ లేదా పీడిఎఫ్లో లేదా ఓడిటి ఆర్టీఎఫ్లో మీరు అప్లై చేసి మీరైతే ఆటోఫిల్ చేసుకోవచ్చు మీ యొక్క నేమ్ ఇదంతా. సో ప్రాథమిక సమాచారం వచ్చేసరికి మీరు కాలేజీలో చదువుకున్నారా అనేది అడుగుతుంది. సో ఎస్ అని పెట్టింది. సో మీరు కాలేజీలో ఎన్ని సంవత్సరాలు చదివారు అనేసి అడుగుతుంది. అలాగే మొదటి పేరు ఏంటి, చివరి పేరు, మొబైల్ నెంబరు, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. సో ఈ జాబ్ పోస్టు గురించి మీరు ఎక్కడ ఉన్నారు ఇక్కడైతే మీకు కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లేదా ఫేస్బుక్ ప్రకటనలో లేదా టిక్టాక్ లేదా లింక్డ్ఇన్ ఈ యొక్క ప్రొఫైల్లో ఏదైతే మీకు అనిపిస్తుందో అదంతా కూడా చేయొచ్చు అనమాట. అంటే మెన్షన్ చేయొచ్చు మీరు ఎవరు అనేది కూడా. మీకు ఒకవేళ డైరెక్ట్గా వేరే వాళ్ళు రెఫర్ చేశారనుకోండి, సో వాళ్ళ యొక్క పేరు కానీ వాళ్ళ యొక్క ఐడి కానీ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీరు క్లియర్ డెస్క్ కోసం ప్రత్యేకంగా పూర్తి సమయం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదంటే ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ మీరు యుఎస్ టైం జోన్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదంటే ఎస్ అని పెట్టండి. అలాగే మీరు ఎక్కడ ఉన్నారంటే మీ యొక్క దేశం నగరం అనేది ఎంచండి.
అటాచ్మెంట్ సమాచారం కోసం సో మీ యొక్క రెజ్యూమ్ అటాచ్మెంట్ చేయాలి, ఎన్బిఏ క్లియరెన్స్ అనేది అటాచ్మెంట్ చేయాలి, కవర్ లెటర్ అనేది కూడా అటాచ్మెంట్ చేయాలి, పోర్ట్ఫోలియో అనేది కూడా అటాచ్మెంట్ చేయాలి, అలాగే ఫోటో కూడా మీరు అటాచ్మెంట్ చేయాలి. సో ఇవన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో మాత్రమే అటాచ్ చేయాలనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే లాస్ట్లో మీరు దరఖాస్తుని సమర్పించండి అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే రిప్లై రావడం జరుగుతుంది. సో అప్పటి వరకు వేచి చూడాలి. సో ఇదనమాట ఈ రోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా అప్లై చేసుకోండి వెంటనే. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్